అందరికి నమస్కారం. పండగ చేసుకో ఒక మంచి టీం, గోపి చంద్ మల్లేని ఒక కథని బాగా రాసుకొని మంచి సినిమా తీయగల సత్తా ఉన్న డైరెక్టర్. మా బ్యానర్లో లాంచ్ కావాల్సింది అవకాశాన్ని మాకు ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఫస్ట్ సినిమా చేశాడు. యాక్చువల్ మేమే ఫస్ట్ సినిమా చేయాలి. గోపి, నీ గురించే మాట్లాడుతాం. సో లాస్ట్ ఇయర్ రవితేజ గారితో తీసిన బలుపు ఎంత మంచి సక్సెస్ మనందరికి తెలుసు. సో గోపి, ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ సినిమా బాగుందని మీ ఆర్టిస్టులు చెప్తున్నారంటే బాగున్నట్టే. అలాగే పర్చూరి ప్రసాద్ గారు ఒక డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఎలా అంటే మాకంటే ఎక్కువ ఒక సినిమా గురించి తపన, ఫైట్, ఆ సినిమా గురించి కష్టపడుతూనే ఉంటాడు. సో పర్చూరి ప్రసాద్ గారిది ఇప్పటివరకు మేము ఒకే ఒక సినిమా చేశాము, మధ్యలో ఏ సినిమా చేయలే. ఈ సినిమా ఏంటో వారు స్టార్ట్ చేసినప్పుడే నైజాంకి షూటింగ్ కూడా మొదలు కాలేదు, ఇంకప్పటికి నైజాంకి హక్కులు తీసుకున్నాం. బికాజ్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మానందం గారు. సో ఈ సినిమా మొదలు పెట్టకముందే నైజాంకి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాం. సో ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ని గోపి జస్ట్ ఇలా ఉంటుంది సార్ స్టోరీ అని చెప్పినప్పుడే ఈ సినిమా చాలా బాగా వస్తుందని ఒక నమ్మకం ఉండేది నాకు. సో డెఫినెట్గా నా నమ్మకము చాలా స్ట్రాంగ్ అని ఈ మధ్య పటాస్ డైరెక్టర్ చెప్పాడు. అనిల్ ఈ మధ్య సినిమా చూసి నన్ను కలిసినప్పుడు సినిమా గురించి షేర్ చేసుకున్నాడు. చాలా మంచి సినిమా సార్ అని. ఎంత మంచి సినిమా అంటే రామ్ కెరియర్లో ఒక రెడీ సినిమా రామ్ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్, దాని తర్వాత కందిరిగా ఒక బిగ్గెస్ట్ హిట్, ఆ రెండు సినిమాల పక్కన ఉంటుంది సార్ అని అనిల్ చెప్పాడు. సో థ్యాంక్ యూ అనిల్. ఆ రేంజ్లో గోపి తప్పకుండా ఈ సినిమాని తీసుంటాడని పండగ చేసుకో టైటిల్, ఈ కథ అందించిన మన కోన గారు ఉన్నారు, అండ్ ఒలిగండ వారు ఉన్నారు. సో ఈ సినిమా అదే ఒలిగండ శ్రీనివాస్ గారు. సో కోన గారు మీరు డామినేట్ చేసేస్తున్నారు సార్ అలా పక్కన కూర్చొని. సో ఇలా ఓల్డ్ టీమ్ చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ తమన్. సో ఈరోజు ఆడియో ఫంక్షన్ అని పద్ధతిగా పాటలని కొంచెం వచ్చి పాటల గురించి చెప్పండి సార్ అని పరచూరి ప్రసాద్ గారు సీడీ పంపిస్తే మధ్యాహ్నం విన్నాను సాంగ్స్, 5 సాంగ్స్ సూపర్. తమన్, చాలా బాగా చేసావు. అగైన్ సక్సెస్ ట్రాక్లోకి వచ్చేసావు. సో ఆల్ ది బెస్ట్. ఇంకా రామ్, ఎనర్జెటిక్ హీరో. సరే మధ్యాహ్నము పాటలు వింటే సరిపోదు, పాటలు చూడాలని అడిగి మరీ నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి సాంగ్ చూశాను. సో రామ్ ఎనర్జీ ఒక 2 పాటలలో అయితే నాన్ స్టాప్గా ఊగుతూనే ఉన్నాడు, అసలు ఎక్కడ నిలబడకుండా. సో రామ్ అండ్ బ్యూటీ ఇద్దరు మీ చేసిన సాంగ్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్. అండ్ ఒక సక్సెస్ ఫెయిల్యూర్, ఒక సినిమాకు అందరు టీమ్గా కష్టపడితే ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో అలా ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్ట్ ఈ సినిమా గురించి చాలా కష్టపడ్డారు. దాదాపు 1 ఇయర్ నుంచి ఈ సినిమాకి వచ్చిన స్ట్రగుల్స్ అన్నీ దాటుకుంటూ సినిమా కంప్లీట్ చేశారు. సో ఈ సమ్మర్ హాలిడేస్లో మీ ముందుకు వస్తుంది. సో షోర్ షాట్, పండగ చేసుకో సూపర్ హిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బుజ్జి సార్. అండ్ రాజు సార్, ఈ సినిమాలో కీలక పాత్ర బ్రహ్మానందం గారు. సో మళ్ళీ డైరెక్టర్ బలుపులో చేశాడు కదా, అలాంటిది ఏదో బాగానే వర్కౌట్ చేసి పెట్టాడు. సో బ్రహ్మానందం గారు ఈ సినిమాని ఈ సమ్మర్లో మళ్ళీ మన అందరు నవ్విస్తూ ఉంటారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్.